ఎవరి వాదం వాళ్ళు వినిపించుకునే స్వేచ్ఛను వినియోగించుకోవడం కరెక్ట్. అంతేగాని ఒకళ్ళ వాదాన్ని ఒకళ్ళు ఖండించుకోవచ్చు. ఆ వాదానికి విరుద్ధమైన మన వాదాన్ని చెప్పుకోవచ్చు. కానీ దూషించడం, ద్వేషించడం మానుకోవడం బెటర్. అది ఇవాళ ఎవరైతే సెక్యులర్ పేరుతో లెఫ్టిస్ట్ ఐడియాలజీ, నాన్ సెక్యులర్ పేరుతో రైటిస్ట్ ఐడియాలజీ ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ తులసి చందుని తీసుకెళ్ళి నిన్న ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారంటే ఓ రకంగా చెప్పాలంటే విచిత్రమైనటువంటిది నాకు చూసి ఆశ్చర్యం వేసిందనమాట. ఇది ప్రకాష్ రాజు, ధ్రువరాతి, అభిజిత్ దీప్కి తులసి చందు, రొమిల్లా తాపర్ ఇట్లాగా ఏంటి అసలు ఆ పోలికలేంటి? అమ్మాయి మామూలుగా జర్నలిస్ట్గా చేసింది, తనకు లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంది, తను ఒక నేరేటివ్ ఎక్స్ప్లెనేషన్లో చక్కటి తెలివైన అమ్మాయి. మా సుదీర్ఘ కాలం పాటు 77 ఏళ్లలో కమ్యూనిస్టులు చేసి తమ నేరేటివ్ థింకింగ్ని రుద్ది కాంగ్రెస్ని తమ భావజాలంలో కట్టిపడేశారు. ఇంతకుముందు ఉన్నట్టు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు కూడా తమ భావజాలంతో కట్టిపడేశారు. ఆ సందర్భంలో ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలని చివరికి హిందువు తనను తాను హిందూ అని చెప్పుకోవడానికి కూడా నెగిటివ్గా ఫీల్ అయినటువంటి రోజులు, అంత భయపడ్డటువంటి రోజులు. హిందువు పూజ చేసి వచ్చేవాడిని వెటకారం చేసేవాళ్ళు. ఇప్పుడు గుళ్ళో పూజ చేసి ఒక అతను కనుక ఆఫీస్కి వెళ్తే మిగతా కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు వెటకారం చేసేవాళ్ళు. అలాంటి అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారు హిందువులు. వాళ్ళందరూ ఏళ్ల తరబడి కాదు దశాబ్దాల తరబడి అనుభవించినటువంటి ఆ వివక్ష, ఆ అణచివేత, ఆ వెక్కిరింపు, ఆ ఆందోళన, ఆ ఆవేదన నుంచి వచ్చినటువంటిదే రైటిస్ట్ ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీ తేలేదు అక్కడ. భారతీయ జనతా పార్టీ ఈ ఐడియాలజీని సమర్థించింది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటివి ఆ సమర్థాన్ని ప్రోత్సహించినాయి. ఇది వాస్తవం. తులసి చందు భావజాలాన్ని మాట్లాడియండి. ఇప్పుడు ఆ మధ్యన మొన్న అతను ఎవరో ఉగ్రవాది ఒక అతను పట్టుబడ్డాడు హైదరాబాద్లో. అతని దగ్గర వీడియోలు చూసినప్పుడు తులసి చందు దీన్ని రావణ్ వీడియోలు అతను చూస్తూ ఉన్నాడని, అంటే అతను ఆ భావజాలంతో పెరుగుతున్నాడు. అంటే ఇది ఒక విషపూరిత భావజాలం అని ఆమె గమనించుకోవాలి. సమాజానికి మన వలన నష్టం లేకపోయినా పర్లేదు, ఇదే లాభం లేకపోయినా పర్లేదు, కానీ నష్టం కలగకుండా చూడాలన్నటువంటి ఆలోచన ఆమెకు కానీ ఆమెతో పాటు సమర్థిస్తున్న కొంతమంది ఈ మధ్య కాలంలో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఉంటే బాగుంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే చాలామంది మావోయిస్ట్ పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు, అలాగే బీజేపీ యాంటీ ఉన్నారు, మోడీ ద్వేషంతో ఉన్నారు, హిందూ ద్వేషంతో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి రెచ్చగొట్టే చర్యలకి సంబంధించినటువంటి విషయంలో ప్రజల్ని చైతన్యపరచడం తప్పించి ఏం చేయలేవు. దూషిస్తే లేదా దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం ఇట్లాంటి వాటిలో తప్పుపడితే మాట్లాడచ్చు, కానీ అనవసరంగా ఒక ఆడపిల్లని టార్గెట్ చేశారనేటువంటి తద్వారా ఆమెకి మరింత ఎక్కువ బూస్ట్ ఇస్తున్నారేమో ఆలోచించుకుంటే బెటర్.